నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ, దెబ్బతిన్న రోడ్లు, వీధి లైట్ల కొరత, తాగునీటి సమస్యలను సిడిపిఐ పార్టీ నాయకులు స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సిడిపిఐ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అతౌల్లా ఖాన్ మాట్లాడుతూ ఆటోనగర్ ప్రజలు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఏజాజ్ హుసేన్ మాట్లాడుతూ ఆటోనగర్ లో జరిగిన భూ అవకతవకలపై సిఐడి విచారణకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ మజీద్ ఖాన్ మాట్లాడుతూ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో వెంటనే అభివృద్ధి పనులు ప్రారంభించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిడిపిఐ నాయకులు కలాం ఇస్మాయిల్, నూరుల్లా, అఖ్తర్ హుసేన్ తదితరులు పాల్గొన్నారు. बस ఏమి ఇబ్బందులు పడతారు ఇక్కడ లోపల రావు. ఎందుకంటే మళ్ళా అది బుడద వస్తే మళ్ళీ దానికి కడగడానికి 1000 రూపాయలు కావాలి. గాడు లోపలికి రాలేదు. 40 సంవత్సరాలు వర్షాలు వస్తున్నాయి. వర్షాలతో పాటు రాజకీయ నాయకులు వస్తున్నారు, పోతున్నారు. అంతే. ఎవరు మీకు సమస్యకు పరిష్కారం లేదు. రాజకీయాలు వస్తుంటాడు, పోతుంటాడు. వాళ్ళ పనికి వాళ్ళ కార్యక్రమం చేసుకుంటే పోతాడు. మధ్య జీవితం నలిగిపోతున్నాడు. దానికోసం మేము కూడా ఎస్డిపి తరఫున వచ్చినాము. సమస్యలు ఇంతకు ముందు కూడా లేవనెత్తాం. మేము అధికారంలో లేకపోయినా, మేము చేయకపోయినా దీనికోసం అయితే పోరాడుతూనే ఉన్నాము. వాళ్ళతో ఏం చేయండి పనిని. 40 సంవత్సరాలుగా మీరు కౌన్సిలర్ స్థాయి నుంచి మంత్రి స్థాయికి వెళ్ళిపోయారు. ఒక టాప్ లీడర్షిప్ లో వెళ్ళిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. మీతో పోయిన మొదలుపెట్టిన ఆటోనగర్ ఎక్కడుంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆటోనగర్ అని, నందమూరి తారక రామారావు ఆటోనగర్ అని మొదలు పెట్టారు. బోర్డు కూడా బయట పెద్ద బోర్డు ఉంది. మీరు ఆ బోర్డు తప్ప ఇక్కడ ఏమీ పెట్టలేదు, ఏమీ వేయలేదు. వర్షాకాలం వస్తే కార్మికులందరూ వీళ్ళ ఇంట్లో పస్తులు ఉండాలి. వర్షాకాలంలో ఒక్క పని ఆటోనగర్ లో ఉండదు. మోకాల వరకు నీళ్ళు వస్తాయి, బుడద వస్తుంది. ఒక్క బండి కూడా లోపలికి రాదు. కారు గాని లారీ గాని ఒక్కడి కూడా పనికి రాదు. ఆ 3 నెలలు ఆటోనగర్ వాసులు పస్తులు ఉండాలి. మీ గాడేమో వస్తారు, పాపం వాళ్ళు మిమ్మల్ని మీరు సార్ రండి, మీరు వచ్చి డెవలప్ చేయండి అని చెప్తారు. మీరు వస్తారు, సేమ్ అదే ఫోటోలు తీసుకుంటారు, శాల్వాలు పూలదండలు వేసుకుంటారు, పని మాత్రం చేయరు. దీన్ని ఎస్డిపి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. మంత్రి గారు, ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ గారు, మీకు చివరి ఎలక్షన్లోని ఆ రోజు మీరు ఎలక్షన్లో నిలబడి గెలిచారు. మరి బహుశా మీకు ఇదే చివరి మంత్రి పదవి కూడా అయ్యుండొచ్చని మీ నుంచి సమాచారము. సో దయచేసి చివరి అవకాశం మీకు ఇది. రాజకీయ జీవితంలో మీరు చేయలేని పని, మిగిలిపోయిన 40 సంవత్సరాల మిగిలిపోయిన పని ఇప్పుడు పెండింగ్ ఉంది. చివరి అవకాశంలో చేసి మీ పేరు నిలబెట్టుకోండి. మేము పనికి, అభివృద్ధికి వ్యతిరేకత కాదు. ఇక్కడ వస్తున్నామంటే ఏదో మేము రాజకీయ లబ్ధి కోసం కాదు, వీళ్ళకు న్యాయం జరగాలని వస్తున్నాము. దయచేసి మీరు అభివృద్ధి చేయండి. 10 కోట్లు అన్నారు, అదేదో అవకతవకలు జరిగాయన్నారు ఇక్కడ భూముల విషయంలో, దాన్ని కూడా బయటకు తీయండి. సిబిఐ ఎంక్వైరీ చేస్తాను, సిఐడి ఎంక్వైరీ చేస్తానరే మాటలు వద్దు సార్. సిఐడి ఎంక్వైరీ చేయండి. ఎవరు తప్పు చేశారో బయటకు రండి. వాళ్ళందరూ వస్తే ఎవరు తప్పు చేసే వాళ్ళని శిక్షించండి. ఇది మీరు కేవలం మీడియా ముఖంగా వచ్చి స్పీచ్లు ఇచ్చే వరకు కాదు, అమలు చేయాలి. సిఐడి ఎంక్వైరీ వేసి ఎవరు తప్పు చేశారో నిగ్గు తేల్చాలి. మరి 10 కోట్లు వెంటనే శాంక్షన్ చేసాం కాదు, వెంటనే దాన్ని రిలీజ్ చేసుకుని పని మొదలుపెట్టి పని పూర్తి చేసి వీళ్ళకి అండర్ల నుండి మేము మీకు హ్యాట్స్ ఆఫ్ కొడతాం అప్పుడు. సో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము, ఆటోనగర్ కు మీరు వెంటనే అభివృద్ధి చేసి మీ యొక్క ఈ చివరి ఎలక్షన్లు అన్నారు కదా, దాన్ని మాటలు నిలబెట్టుకోండి ఎస్డిపి తరఫున మేము डिमांड చేస్తున్నాము. जय भारत, जय भीम। वाले लोगों की बहुत बड़ी एक समस्या है ये। तो इस वास्ते हम सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया से ये डिमांड करते हैं कि अभी टीडीपी की जानिब से यहाँ नंदियाल के ऑटोनगर को डेवलपमेंट के लिए अमाउंट सैंक्शन हुआ है। हमारी एक गुजारिश है हमारे मिनिस्टर साहब से, एक डिमांड भी है कि वो फौरन वो अमाउंट रिलीज करा करके जल्द से जल्द यहाँ के ऑटोनगर के लोगों को एक सहूलत अता फरमाए और इन लोगों के लिए बेहतरीन अच्छी सड़क भी और पानी का इंतज़ाम भी और ड्राइनेज वगैरह का इंतज़ाम भी
ये सारी चीज़ों का भी बेहतर तरीके से जो है सो इनको इंतजाम करके दे, यह हमारी एक डिमांड है। इसमें ताखिर ना करें, क्यों? इसलिए कि अभी आने वाले दिन जो है सो फिर बारिश के दिन है, बारिश के दिनों में ये लोगों की पूरी कमाई खत्म हो जाती है, कोई कुछ नहीं कमाता है। बहरहाल ये लोग बहुत ज़्यादा जो है परेशानियों का शिकार हैं। हम इनकी मदद के लिए और हम गवर्नमेंट से भी जो है सो एक हमारा एक डिमांड करते हुए हमारी बात को हम रख रहे हैं कि हम उम्मीद करते हैं कि बहुत जल्द से जल्द आटोनगर के डेवलपमेंट के लिए हमारे मिनिस्टर फारूक साहब भी इसकी तरफ तवज्जो दे करके जल्दी यहाँ से इसका काम कराएंगे बोल करके हम उम्मीद करते हैं। మన నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత గత 35 సంవత్సరాలుగా ఆటోనగర్ పరిస్థితి ఎలా ఉందంటే ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఇక్కడ మన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు బోర్డు వేసినారని ఆగా మేఘాలలో ఆ బోర్డును తొలగించి నారా చంద్రబాబు నాయుడు ఆటోనగర్ అని బోర్డు వేయించినారు. ఆ పేరేపించిన వారు మీ ముఖ్యమంత్రి యొక్క పేరు నిలబెట్టాల్సిన బాధ్యత మీపై లేదా అని ఈరోజు మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియాని ప్రశ్నిస్తున్నాం. ఆటోనగర్ దుస్థితి చూస్తే వర్షాకాలం వస్తే ఎవరైనా అతని వాహనానికి ఒక 2000 పనో 5000 పనో చేపించుకుందామని ఆటోనగర్కి రావాలంటే ఆటోనగర్కి నేను లోపలికి పెడితే నాది 10,000 ఏడ బొక్క పడతాయని బయట నుండే తను రిపేరీ చేయించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. అటువంటి పరిస్థితి మన నంద్యాల ఆటోనగర్లో ఉంది. 35 సంవత్సరాలలో టీడీపీ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వం వచ్చింది. మేము నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నాము. పొట్టగూటి కోసం వారి ఏదైతే వారి బుత్తి ఉందో, ఏదైతే వారి భోజనం ఉందో అది కట్టుకొని ఇడికి వచ్చి కష్టపడి 1000 రూపాయలు సంపాదించుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుందాం వచ్చే శ్రామికులకు ఈ ఆటోనగర్ ఈ విధంగా దుస్థితి ఉంటే ఏ విధంగా వాళ్ళు సంపాదించుకుంటారు? రోడ్లు లేవు, కాలువలు లేవు, తాగడానికి మంచినీరు లేదు. కానీ 2 సంవత్సరాలు వచ్చిన ఈ టీడీపీ ప్రభుత్వం మాత్రం 2 సంవత్సరాల సుపరిపాలన అని సంబరాలు జరుపుకుంటున్నారు. ఆటోనగర్ అభివృద్ధి చేయనందుకు మీరు సుపరిపాలన చేసుకుంటున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన కుందునది మీరు ఈరోజు కట్టనందుకు సుపరిపాలన చేసుకుంటున్నారా? ఎందుకు చేసుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన కంపల్సరీ మీరు సమాధానం చెప్పాల్సిన అవకాశం ఉంది మీకు. ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా ఎంబీబీఎస్ ఎంఎస్ డీజీఓ ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రేషియన్ అండ్ గైనకాలజిస్ట్. గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.